వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పని చేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో. ఇక్కడ మీ ప్రేమ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలండి. ఏంటి ప్రేమ, ఏంటి ఉత్సాహం, అదే 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 ఉత్సాహం చెప్పాను కదా బాబు. మొత్తం వచ్చారు. ఎవరికి? మా సినిమాకి అదే ఉత్సాహంతో రావాలండి. ఓటు వేయాలి, చాలా ముఖ్యం. నీ భవిష్యత్తు బాగాలంటే మే 13th నాడు ఓటు వేయాలి. అది మీ హక్కు, మీ బాధ్యత. మీ బాధ్యత మామూలు కాదు. మీ భవిష్యత్తు బాగాలంటే వేయాలి. ఓటు వేస్తారు కదా, వేస్తారు, సినిమాకి వేస్తారు. ఓటు కామినేని శ్రీనివాస్ మామూలు కాదు. మా సినిమా ఒక్క నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా దశాబ్దంగా ప్రోత్సాహం చేశారు. మీ దగ్గర ఉంటారు, మీ తోడుగా ఉంటారు, మీ అండగా ఉంటారు. మీ అందరి ఓటు వేసి కమలంటే మా సీమాకి
సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికలపైన మంత్రులే తిట్టేంత స్థాయికి వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదేముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా, మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు. ఊరికే ఎవరు వేయరు. ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు. ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో, అంతే. మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. నిన్న కొడవలు చేసామండి, ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపుగా ఒక 15-17 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా పట్టణం యొక్క ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేయూతనిచ్చారు, ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉంటున్నప్పుడు రేపొద్దున ఒక పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకు ఉడతా భక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం.